ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయన స్థానంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎలా పనిచేస్తున్నారు, కార్యకర్తల్లో ఆయన పైన ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎలా ఉంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలోని కార్యకర్తలకు అండగానే ఉంటున్నారు, కార్యకర్తలకు అండగా నిలుస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ కార్యకర్తలు ఆశించిన స్థాయిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఉంటే నెల్లూరులో ఉంటారు లేదా హైదరాబాద్ లో ఉంటారు, నిత్యం వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటారు. కార్యకర్తలు అత్యవసరమైన సమయంలో ఆయన్ను కాంటాక్ట్ కావాలన్నా, ఆయనకు తమ సమస్యలు చెప్పుకోవాలన్నా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టినా, దాడులు చేసినా, దౌర్జన్యం చేసినా, లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరేదైనా ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో ఆయనను కాంటాక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనను కలవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇది పెద్ద మైనస్ గా మారింది నియోజకవర్గంలో అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ నియోజకవర్గంలో తీవ్రంగా పర్యటిస్తున్నారు, నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి, అధికార పార్టీ పైన పోరాటం చేయాలి, వైసీపీ కార్యక్రమాలను నిర్వహించాలి, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కానీ ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం కారణంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా నామాత్రంగానే నిర్వహిస్తున్నారు, అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులోనే ఉంటున్నారు. అందుబాటులో ఉన్న సమయంలో మేకపాటి ఫౌండేషన్ ద్వారా కొంతమంది కార్యకర్తలకు సహాయం అందిస్తున్నారు. కానీ ఇది సరిపోదు, పూర్తి స్థాయిలో ఆయన అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండి కార్యకర్తలకు సహాయం చేయాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి, పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత పాత తరం వైఎస్ఆర్సీపీ నాయకులతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి కలుపుకొని వెళ్ళలేకపోతున్నారు, కలిసి నడవలేకపోతున్నారు. గ్రూపు విభేదాలు ఉన్నాయి, నాయకులతో మేకపాటి రాజగోపాల్ రెడ్డికి సమన్వయం లేదు. ఫలితంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇబ్బంది పడుతోంది, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది, కార్యకర్తల్లో ఏం చేయాలో దిక్కుతోచిన ఒక పరిస్థితి ఏర్పడింది. అందుకే కార్యకర్తలు అధికారం లేక, సరైన ఇన్ఛార్జి లేక నియోజకవర్గంలో స్తబ్దుగా ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరించుకోగలగాలి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా వారికి సహాయం చేసేలా ఉండాలి. అప్పుడు మాత్రమే కార్యకర్తలకు నమ్మకం కలుగుతుంది, భరోసా తగ్గుతుంది. లేదంటే కార్యకర్తలు మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి, నియోజకవర్గంలో పట్టు పెంచుకునే దిశగా ముందుకు సాగాలి. మరోవైపు తెలుగుదేశం పార్టీలోనే విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. బొల్లినేని రామారావుకు, కాకర్ల సురేష్ కు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. కాకర్ల సురేష్ ను దెబ్బకొట్టే ప్రయత్నం బొల్లినేని రామారావు చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువగా బొల్లినేని రామారావే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారు, పరోక్షంగా అవినీతి అక్రమాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. కాకర్ల సురేష్ కు ఇబ్బందికరంగా మారారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బొల్లినేని రామారావు పాత్రను మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోషించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ఎండగట్టాలి, తెలుగుదేశం పార్టీ వైఖరిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మేకపాటి రాజగోపాల్ రెడ్డి పైన ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది.
ఒకవైపు ప్రజలకు అండగా నిలబడాలి, అదే సమయంలో కార్యకర్తలకు అండగా నిలబడితేనే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు సాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే ఇక్కడ ప్రజలకు ఉన్న సమస్యలు తీరుతాయి. కానీ తెలుగుదేశం పార్టీ వాటిపైన ఫోకస్ చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పనిచేయగలిగితే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇవ్వగలిగితే ప్రజలు ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మద్దతునిస్తారు, అండగా నిలబడతారు. అదే సమయంలో ఇక్కడ పరిశ్రమలు కావాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారానే యువతకు ఉపాధి దక్కుతుంది, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం పైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వస్తే ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాము, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీటి అవసరాలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇవ్వగలిగితే, ఆ దిశగా పోరాడగలిగితే ప్రభుత్వం పైన ప్రజలు బ్రహ్మరథం పడతారు. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో గట్టిగా పనిచేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డును కూడా వేసినటువంటి దాఖలా లేదు, కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక డ్రైనేజ్ గురించి చెప్పాల్సినటువంటి పనే లేదు. ఎక్కడ చూసినా మురికి కూపాలు దర్శనమిస్తున్నాయి, ఎక్కడ చూసినా కంపు కొడుతోంది, ఎక్కడ చూసినా ఉదయగిరి పట్టణంలో దుర్వాసన కొడుతోంది. కాబట్టి ఈ విషయాలపైన గట్టిగా పోరాడగలిగితే, ప్రజల సమస్యలపైన ఫోకస్ చేయగలిగితే, ఆయా మండలాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ఫోకస్ చేయగలిగితే, ఆయా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఒక నాయకుడిగా మారగలిగితే, ఆ నమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.